ఆహ్, ఒక్కొక్క పరిణామానికి మరొక మార్పు జరుగుతుంటది. బెంగుళూరులో మొన్ననే మాట్లాడుకున్నాం మనం. ఏదైతే పీజీ అంటారు పేయింగ్ గెస్ట్. వాస్తవంగా పేయింగ్ గెస్ట్ అంటే ఇదివరకు ఒక ఇంట్లో నలుగురు ఉండేందుకు అవకాశం కల్పిస్తే, ఆ ఇంటి యజమాని భోజనం పెట్టి ఇంట్లో ఉన్నట్టుగానే వాతావరణం కల్పించేదాన్ని పీజీ అంటారు. అది హాస్టల్‌కెక్కువ. అయితే ఇప్పుడు హాస్టలోళ్ళే పీజీ అని బోర్డులెట్టుకు తిరిగేస్తున్నారు. లేదా ఇంటి వాతావరణం తరహాలో ఇస్తామని జేస్తున్నారు. బెంగుళూరులో పీజీలలో మీదన ఈ మధ్యన 7 పీజీలని సీజ్ జేశారు. మిగతా వాటిటికి నోటీసులిచ్చారు 100. అది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో గూడా ఎవరైతే అసాంఘిక శక్తులు ఈ పీజీ హాస్టల్స్‌లో, పీజీస్‌లో లేకపోతే హాస్టల్స్‌లో రూమ్స్ తీసుకొని అక్కడ ఉంటున్నారు అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో హాస్టల్స్, పీజీలకు సంబంధించినోళ్ళందరితో మియాపూరు లేకపోతే అదేది మన ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియా, మాదాపూర్ ఇట్లాంటోళ్ళందరితో గూడా మీటింగులు ఏర్పాటు జేస్తున్నారు వరుసగా. మీ దగ్గర వ్యక్తులు అంటే మీ హాస్టల్‌లలో ఉండేటువంటి వ్యక్తులు లేదా మీ పీజీల్లో ఉండే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే, లేదా వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే మా నోటీస్‌కి తీసుకురండి. అట్లా ప్రతి ఒక్కళ్ళది కంపల్సరీగా ఆధార్ కార్డ్ తీసుకోవాలా, ఇతర గుర్తింపులుండాలా, వాళ్ళ ఫోను నంబర్‌లు ఇవన్నీ కాంటాక్ట్ మస్ట్‌గా మెయింటైన్ జేయాలి. అట్లాగే సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలన్నటువంటి ఆదేశాలిస్తున్నారు పోలీసులు.